మంచిగా ఉంది అని ఆయన అనటం లేదు. The Bible says, if you read it, బైబిల్ అక్కడ ఏం చెప్తుందంటే what did it say? It was very good. చాలా మంచిదిగా నుండెను. Not good at all. ఉట్టి మంచిది కాదది. That's just a mediocre word. అది ఉట్టి మామూలుగా చెప్పే మాట. God did not make a mediocre thing. దేవుడు ఏదో మంచిగా మామూలుగా ఉండే విషయాలను సృష్టించలేదు. It has to be very good in God's sight. It has to be very good. దేవుని యొక్క దృష్టిలో అది మంచిగా ఉండాలంటే అది ప్రాముఖ్యంగా మంచిగా ఉండాలి. Sometimes when I sing in one of the gospel meetings, నేను గాస్పెల్ మీటింగ్స్ లో కొన్నిసార్లు పాడుతున్నప్పుడు some of the brothers they come and say, "Oh brother, you sang very good." కొంతమంది సహోదరులు వచ్చి సహోదరుడా నువ్వు చాలా బాగా పాడావని చెప్తారు. And in reality, I know I just was croaking like a frog. నిజంగా చెప్పాలంటే నేనేదో కప్పలాగా చేస్తుంటున్నానని నాకు But తెలుసు. that was his very good. కానీ అది ఆయనకు చాలా మంచిగా ఉంటుంది. That's man's very good. అది మనుషుని యొక్క మంచితనము. Look at what God is saying. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో He's చూడండి. saying it is very good. దేవుడు ఇక్కడ చాలా మంచిదిగా When he ఉందని made you అంటున్నాడు. and me, ఆయన నిన్ను నన్ను సృష్టించినప్పుడు he called you very good. ఆయన నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని He అన్నాడు. called me very good. నేను చాలా మంచిగా ఉన్నానని ఆయన అన్నాడు. David in Psalm 139 దావీదు 139వ కీర్తనలో and verse 14 he says, 14వ వచనంలో ఆయన he అంటున్నాడు, says a very beautiful thing about man. మనిషిని గురించి ఒక ఎంతో అందమైన విషయాన్ని ఆయన చెప్తున్నాడు అక్కడ. He talks about this God's masterpiece. ఈ దేవుని యొక్క సృష్టి యొక్క చాలా మంచిగా ఉన్న సృష్టిని ఆయన పలుకుతున్నాడు అక్కడ. 139 and verse 14. 139వ కీర్తన 14వ వచనము. What does it say there? అక్కడ ఏం చెప్పబడుతుంది? నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. Pick up those two words from that verse. ఆ యొక్క వచనంలో ఉన్న రెండు మాటలు చూడండి. Fearfully and wonderfully made. భయముగాను ఆశ్చర్యము నాకు కలుగుచున్నవి. I was looking at this verse. నేను ఈ యొక్క వచనాన్ని చూస్తున్నప్పుడు And I was pondering, why did the psalmist say fearfully made? కీర్తన గ్రంథకర్త ఎందుకు ఇక్కడ భయంతో చేయబడింది అని అంటున్నాడు? Was God full of fear when he was making me? దేవుడు నన్ను చేసినప్పుడు చాలా భయంతో చేశారా? Try to understand this word. ఈ యొక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Sometimes when you see the Discovery కొన్నిసార్లు మనం ఆ యొక్క Discovery channel డిస్కవరీ ఛానల్ or చూసినప్పుడు the National Geographic, లేదంటే ఎన్జీసీ ఛానల్ చూసినప్పుడు when people, the scientists are working on a satellite, అక్కడ ఇక సైంటిస్టులు అందరూ కూడా శాటిలైట్ మీద పనిచేస్తుంటారు. you can see the grim and the very very strange atmosphere out there. అక్కడ చూసినట్లయితే ఏదో వ్యత్యాసమైన ఒక పరిస్థితులు కనపడుతుంటాయి. You don't see scientists somersaulting over each other, ఆ సైంటిస్టులు ఒకరి మీద ఉండి ఒకరు గంతులు వేయడం మనం చూడము. giving a high five to each other, ఒకరికొకరు ఇట్లా హై ఫై అని చేతులు కొట్టుకోవడం చూడము. having coffee on one hand and trying to do some kind of gadgets on the other side. ఒక చేతిలో కాఫీ పట్టుకొని ఇంకో పక్కన ఆ యొక్క యంత్రాల మీద పని చేయడం చూడము. No, they don't take things lightly. వారు అలాగా తేలికగా విషయాలను చూడరు. They are walking with utmost concentration. వారు ఎంతో ఏకాగ్రతతో అక్కడ పనిచేస్తుంటారు. You speak to him, ఆయనతో నువ్వు మాట్లాడితే you tell him 1,000 things, నువ్వు ఆయనకు 1000 విషయాలు చెప్పు. you tell him anything you can tell on this earth. ఈ లోకంలో ఉన్న ఏ విషయాలైనా ఆయనకు చెప్పు. If the scientist is on the computer doing a programming, ఆ సైంటిస్ట్ ఒకవేళ కంప్యూటర్ మీద కూర్చొని ఏదైనా ప్రోగ్రామింగ్ చేస్తుంటే first of all he will not listen to you. ఆయన మొదటగా నీ మాటలే వినడు. And if he listens to you, నీ మాటలు విన్నా కూడా he will say, shut up. లేనట్టయితే ఆయన నోరు మూసుకో I అని am చెప్తాడు. busy. I am busy. నాకు పని ఉంది ఇక్కడ. I am doing an important job. ఎంతో ప్రాముఖ్యమైన పని నేను ఇక్కడ చేస్తున్నాను. Don't disturb me. నువ్వు నన్ను తొందర చేయకు. Scientists work like that. సైంటిస్టులు అనేవారు ఆ విధంగా పనిచేస్తారు. One wrong push of a button, వారు తప్పుడుగా ఒక్క బటన్ పుష్ వేసినట్లయితే imagine what would happen to the satellite. ఆ యొక్క ఉపగ్రహానికి ఏమైపోతుందో Imagine ఊహించుకోండి. what would happen to the billions of dollars which are pumped into these kinds of projects. ఈ యొక్క కార్యం చేయడానికి ఎన్ని లక్షల కొలది డాలర్లు పెడుతున్నారో దాని గురించి ఆలోచించండి. So scientists, when they are setting up a kind of a satellite, they work fearfully. కాబట్టి సైంటిస్టులు అనేవారు ఆ యొక్క ఉపగ్రహాన్ని వారు తయారు చేస్తున్నప్పుడు ఎంతో భయంతో చేస్తుంటారు. Now bring that picture of scientist to God. ఆ యొక్క సైంటిస్టులు ఏ విధంగా పనిచేస్తున్నారో అదే ఒక పరిస్థితిని దేవుని యొక్క దృష్టిలో చూడండి. Look at the way God is making me. దేవుడు ఏ విధంగా నన్ను చేస్తున్నారో చూడండి. With absolute attention. ఎంతో ఏకాగ్రత పెట్టి నన్ను చేస్తున్నారు. 100% concentration. మొత్తం ఏకాగ్రత నా మీదే పెట్టి Absolute dedication. మొత్తం కూడా ఆయన దగ్గర ఉన్న ప్రావీణ్యాన్ని మొత్తం అక్కడ పెట్టి Fearfully fabricating the most auspicious, the most awesome
thing that was ever created. ఈ లోకంలో ఎప్పుడో ఎన్నడూ సృష్టించబడని ఒక అందమైన ఎంతో ప్రావీణ్యమైన ఒక వస్తువుని సృష్టించడానికి ప్రభు అక్కడ ఎంతో ఏకాగ్రతతో చేస్తున్నారు. And then he says, man was not only created fearfully but wonderfully. దాని తర్వాత కీర్తన గ్రంథకర్త చెప్తున్నాడు, భయంతోనే కాక ఎంతో అద్భుతకరంగా అక్కడ చేస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. I teach biology for class 11 and 12. నేను 11, 12 ఆ యొక్క క్లాస్ వాళ్ళకు నేను బయాలజీ చెప్తుంటాను. And sometimes to make the lesson a little interesting, we share some of the interesting or amazing facts of the human body. కొన్నిసార్లు వారికి ఆ యొక్క పాఠం మంచిగా వారికి అర్థం కావడానికి మనిషిని యొక్క భాగంలో కొన్ని వాటి గురించి మేము ఎంతో మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తాము. I'm not going to share those thoughts in detail, but a few things I want to share with you. అక్కడ చెప్పేవన్నీ నేను మీకు చెప్పాను, కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. When I was reading about this for the first time, it knocked me off. నేను మొదటిసారి ఒక విషయం గురించి చదువుతున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. You know the length of the capillaries, the blood vessels that are there in your body. మన యొక్క మనిషిని యొక్క లోపల ఉన్న ఆ యొక్క నరముల యొక్క పొడవు ఎంత అని చూసినట్లయితే, Give me a guess, please. ఒకసారి మీరు తెలిసినట్లయితే చెప్పండి. Those who know it don't say, because that the suspense will kill. తెలిసిన వారు చెప్పకండి. Maybe you can say 1 kilometer. 1 కిలోమీటర్ అని మీరు చెప్పొచ్చు, 2 kilometers. 2 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. Should I say that thing? నేను చెప్పాల్సి వస్తే There are 60,000 miles long of capillaries in your body. 60,000 మైళ్ళ కొలది అంత దూరము మన యొక్క రక్తనాళాలు కలిపినట్లయితే అంత దూరం వస్తాయి. Converted into kilometers, కిలోమీటర్లకు అది చెప్పినట్లయితే there is approximately 96,500 kilometers of blood capillaries only in your body. 96,500 కిలోమీటర్ల దూరము మీ యొక్క రక్తనాళాలు కనెక్ట్ చేసినట్లయితే అవుతాయి, అంత దూరం అవుతాయి. If I cut the aorta of the heart, Mana- how many of you know the aorta? హృదయానికి అయోటా అని ఒక రక్తనాళం ఉంటుంది. The main vessel that takes blood across the body. ఆ యొక్క శరీరాన్ని అంతటి కూడా రక్తాన్ని తీసుకెళ్ళడానికి అది ప్రాముఖ్యమైన ఒక రక్తనాళం. When the heart pushes the blood, ఆ యొక్క హృదయం ఆ యొక్క రక్తాన్ని బయటికి at that పంపించినప్పుడు particular time, if I cut the aorta, ఆ యొక్క అయోటాన్ని నేను అదే సమయంలో అయోటాన్ని నేను కట్ చేసినట్లయితే the blood would squirt or it will fall ఆ యొక్క రక్తం ఎంత దూరం పడుతుందంటే 9 meters from here. ఇక్కడ నుండి 9 మీటర్ల దూరం పడుతుంది రక్తము. And I was thinking, what is 9 meters? 30 feet. నేను అనుకుంటున్నాను 9 మీటర్స్ అంటే ఎంత దూరము, 30 ఫీట్లు అంటే ఎంత దూరం అని నేను It అనుకుంటున్నాను. is quite far. అది చాలా దూరము. Imagine the heart pumping that kind of blood under that pressure. అంత ప్రెషర్ తోటి ఆ యొక్క రక్తాన్ని బయటికి పంపించడం ఒకసారి ఊహించుకోండి. You might have heard about the neurons, the nerve cells in your body. మనకున్న నరాలు ఆ యొక్క నర్వ్ సెల్స్ మీకు తెలిసి ఉంటుంటవి. Pull out all the neurons in your body. ఈ శరీరంలో ఉన్న ఆ యొక్క నరాలన్నీ బయటికి Join తీసినట్లయితే them head to head. ఒకదానికొకటి కలిపినట్లయితే You get a long thread ఒక తాడు లాగా అది అవుతుంది. that can wrap around the earth 3.5 times. ఒక భూమి చుట్టూ 3.5 సార్లు దాన్ని చుట్టేయచ్చు, అంత దూరం వస్తుంది. Amazing. ఎంతో ఆశ్చర్యకరమైనది. The heart keeps beating and beating and never says, I'm going for a break. ఆ యొక్క హృదయం ఎల్లప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా నేను కొంచెంసేపు ఆగుతా అని చెప్పదు. Such beautifully fabricated machinery. అలాంటి ఒక ఎంతో అందముగా చేయబడిన ఒక మనిషిని యొక్క శరీరం అది. That's why the psalmist says, కాబట్టి ఇక్కడ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, I was fearfully and wonderfully made. భయంతోటి అద్భుత ఆశ్చర్యకరంగా నేను చేయబడినాను. The basic truth that we need to remember this morning. మనం ఈ ఉదయ కాలం తెలుసుకోవాల్సిన సామాన్య ఒక సత్యం ఏంటంటే, You and I have been created in the image of God. నీవు నేను దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వారము. God has taken very much, a lot of interest in creating you and me. దేవుడు నిన్ను నన్ను సృష్టించడానికి ఎంతో ఆ యొక్క సమయాన్ని ఆయన తీసుకున్నారు. The second truth, రెండో సత్యము Genesis 3:8. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. It says, God made man, అక్కడ చెప్పబడుచుంది, దేవుడు మనిషిని సృష్టించినాడు. and then he did not leave him there. ఆయన అక్కడ దాంతో ఆయన వదిలేయలేదు. He used to come in the cool of the day and have talk with him. ఆయన చల్లటి పూటలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడేవాడు. The second truth that we find about us, మనలో మనం
చూడవలసిన రెండో సత్యం ఏంటంటే is the great communion or the relationship with the God who created me. దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు మనతో కావాల్సి చూసుకుంటున్న సంబంధం అది. I was thinking, నేను దీని గురించి ఆలోచిస్తుంటున్నాను. God, దేవుడు, you are situated or seated in heavens. మీరు పరలోకంలో కూర్చొని ఉన్న ఒక ఆసీనుడైన ఒక దేవుడు. You are not alone there. మీరు అక్కడ ఏదో ఒంటరిగా లేరు. There are billions of angels around you. మీ చుట్టూ ఎంతో లక్షల కొలది దేవదూతలు ఉంటున్నారు. They are constantly worshiping you. వారు ఎల్లప్పుడూ ప్రతి సమయంలో నిన్ను ఆరాధిస్తున్నారు. And you are not interested there. కానీ మీకు దాని మీద ఎలాంటి ఆశ లేదు. Every time, every day you look forward for that moment when you can come down to Garden of Eden and have communion with the creation. ప్రతి సమయము మీరు ఏదైనా తోటలోకి వచ్చి ఆ యొక్క మనుషులతోటి ఎప్పుడు మాట్లాడాలా అని చూస్తున్నారు. Can you imagine the kind of relationship that you and I share? నీవు నేను దేవునితోటి కలిగి ఉన్న సంబంధాన్ని ఒకసారి ఆలోచించి చూడండి. What is that relationship? అది ఎలాంటి ఒక సంబంధము? God walking down onto this earth to talk with me. దేవుడు ఈ యొక్క లోకంలోకి వచ్చి నాతోటి మాట్లాడడానికి ప్రయత్నించడము. Imagine Adam and God walking together. ఆదాము దేవుడు కలిసి నడవడం ఒకసారి ఊహించుకోండి. They share thoughts. వారి యొక్క తలంపులు They పంచుకుంటారు. communicate. వారు మాట్లాడుకుంటారు. So Adam, how was the day? ఆదాము ఏ విధంగా ఉండింది ఈ రోజు? Did you taste all the fruits that I put in the Garden of Eden? ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న ఫలాలన్నీ నువ్వు తిన్నావా ఈ రోజు? How many new names have you identified? ఎన్ని కొత్త పేర్లు నువ్వు ఈ రోజు పెట్టావు? Oh, and Adam would have said, ఆదాము అని ఉంటాడు. oh, I tasted those fruits there. It was new to me. ఆ యొక్క ఫలాలు నేను తిన్నాను, అవి చాలా కొత్తగా ఉన్నాయి నాకు. They're not only good to look at, but they're very juicy and tasty. అది చూడడానికి అందంగానే కాక తినడానికి కూడా చాలా రుచిగా ఉండినాయి. Thank you, God, for everything. మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. What a beautiful communication going on. ఎలాంటి అందమైన ఒక సంభాషణ వారి మధ్యలో జరుగుతుండేది. Revelation 4:11 says, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది, God made creation or his creation దేవుడి యొక్క సృష్టిని సృష్టించినాడు. for a purpose. ఒక ప్రణాళికతో ఆయన సృష్టించినాడు. And that purpose was ఆ యొక్క ప్రణాళిక ఏంటి అంటే for his own pleasure. ఆయన యొక్క సొంత ఇష్టం కొరకు. He used to get happiness and joy from the creation. ఆ యొక్క సృష్టిని బట్టి ఆయనకు సంతోషం అనేది కలుగుతున్నది. He used to derive pleasure in the company of man. మనుషునితోటి సంభాషణ కలిగి ఉండటము దేవుడికి సంతోషం అనేది ఇస్తుంది. That's why he created them. దాన్ని బట్టే ప్రభువు వారిని సృష్టించాడు. For his own pleasure. ఆయన యొక్క సొంత సంతోషం గురించి. Not only was he created, not only man was created in the image of God, దేవుని యొక్క సృష్టిలో మనుషుడు సృష్టించబడమే కాక, but he shared that awesome communication or relationship with the Father or with God. ఆ దేవునితోటి తండ్రితోటి ఆ యొక్క ఎంతో అందమైన ఒక సంభాషణ ఆయన కలిగి ఉండటము. Man gave God pleasure. మనుషుడు దేవుడికి ఆ యొక్క సంతోషాన్ని అనేది ఇచ్చాడు. Besides all the creation, his most important creation, man, was made to please God. ఆయన సృష్టించిన సృష్టి అంతట్లో కూడా మనుషుడిని ఆయన సంతోషపరచుకోవడానికి ఆయన సృష్టించుకున్నారు. Everything was going good. అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. Then came the third truth. తర్వాత మూడో సత్యం వచ్చింది. A very ugly truth. ఎంతో మంచిగా లేని ఒక సత్యం A ఇది. very evil truth. ఎంతో చెడ్డ సత్యం ఇది. It's not a lie. అది అబద్ధం కాదు. It is absolute truth. అది సత్యము. It cannot change with circumstances. అది పరిస్థితులను బట్టి మారే సత్యము. But that truth ఆ సత్యము changed that picture ఆ యొక్క మొత్తం ప్రణాళికనే మార్చి that were created by the first two truths. ఆ రెండు సత్యాలతో సృష్టించబడిన సత్యాన్ని అది మార్చేసేటట్టుగా ఉంది. Genesis 3:11. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. God is asking Adam something. ఆదాంని దేవుడు ఇక్కడ ఒక విషయం అడుగుతుంటున్నాడు. He is telling Adam, ఆదాంతో ఆయన ఇక్కడ అంటుంటున్నాడు, who told thee that thou wast naked? అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? Hast thou eaten of the tree wherefore I commanded thee that thou should not eat? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. God knew that that was already done. దేవుడు ఆ యొక్క విషయం చేయబడిందని ఆయనకు తెలుసు. But he is asking man. కానీ ఆయన మనిషిని అడుగుతుంటున్నాడు. The third truth, which is an ugly truth, అది ఎంతో మంచిగా లేని ఒక సత్యం ఏంటంటే man disobeyed God.
మనుషుడు దేవుడికి అవిధేయత చూపించినాడు. And how many commandments did he break? ఆయన ఎన్ని ఆజ్ఞలను విరగొట్టాడు? Come on. చెప్పండి. 10 commandments? అదా 1,000 commandments? 1000 ఆజ్ఞలు